ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ శోభతో కాంతులీనుతున్న తిరుమల పుణ్యక్షేత్రం. తిరువీధి ఉత్సవంలో శ్రీ భగవద్ రామానుజుల దివ్యానుగ్రహం. సింహాద్రి అప్పన్నకు తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు లాంఛనంగా సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కడప జిల్లా పుష్పగిరిలో వైద్యనాథేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం. చందనోత్సవంలో శ్రీ కామాక్షి అమ్మవారి ముగ్ధ మనోహర దర్శనం. తిరుమలలో మే ఐ హెల్ప్ యూ ప్రారంభం. భక్తుల చెంతకు టీటీడీ సమగ్ర సమాచారం. నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అమూల్యమైన సేవలు. ఇలా వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు జరిగేలా జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేసి శ్రీవారికి కైంకర్యాలను నిర్వహించేలా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. అపర ఆదిశేషుని దివ్యాంశగా ఈ భూమిపై జన్మించి శ్రీమన్నారాయణుడి అష్టాక్షరి మంత్ర మహిమను లోకవిదితం చేసిన ధర్మనిరతులు ఆళ్వార్ అగ్రగణ్యులు భగవద్ రామానుజుల వారు. ఆ భక్తాగ్రేసురుని ధర్మనిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం భగవద్ రామానుజుల వారిని విశేష అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుమల మాడవీధులలో శ్రీ రామానుజుల వారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భగవద్ రామానుజుల వారిని తిరుచి సేవలో దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయ స్వామి, అధికారులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు.
1996వ సంవత్సరం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సింహాచలం అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయ తృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి చందనం పూస్తారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజస్వామి పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం శ్రీలంక మాజీ అధ్యక్షుడు నందసేన కోతబయ రాజపక్సే దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న రాజపక్సేకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 8వ రోజైన బుధవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధగోష్ఠి పారాయణం, శాతుమొర ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీయస్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు భాష్యకారుల ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజున అర్చకులు శ్రీ భగవద్ రామానుజుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలవదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు భాష్యకారులకు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రం పంచనదీ సంగమం ఒడ్డున కొలువైన శ్రీ చక్రసహిత శ్రీ కామాక్షిదేవి వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజున శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు యాగశాల పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, పవమాన హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించారు.
ఆపై వైద్యనాథేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నారికేళ్ల జలాలు, భస్మం, గంధం, పసుపు, కుంకుమ తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అదేవిధంగా శ్రీచక్ర సహిత శ్రీ కామాక్షిదేవికి అర్చకులు చందనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా అలంకరించారు. గంధంతో అమ్మవారికి అలంకరణ చేసి సహస్రనామావళి సహితంగా పుష్పాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెంకటాచలంపై కలియుగ ప్రత్యక్ష దైవంగా నెలవై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఆ స్వామి కొలువైన తిరుమల క్షేత్రాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. నిత్యం వేలాదిగా తిరుమలకు విచ్చేసే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏడుకొండల పవిత్రతను పరిరక్షిస్తూ సదా భక్తుల సేవలో మమేకమయ్యే టీటీడీ వారి భద్రతకు మరింత ప్రాధాన్యత కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తిరుమల సమగ్ర సమాచారాన్ని అందరికీ అందిస్తూ నిఘా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే ఐ హెల్ప్ యూ కార్యక్రమానికి భక్తుల నుండి చక్కటి స్పందన వస్తోంది. ఇలా వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం నిత్యం సప్తగిరీసుని దివ్యనామంతో శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తకోటితో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. కొండంత దేవుడి దర్శనానికి కొండంత భక్తితో ఆర్తిగా తరలివచ్చే భక్తులకు నిత్యం ఎన్నో రకాల సేవలను ఆత్మీయంగా అందిస్తూ సదా భక్తుల సేవే భగవంతుడి సేవగా భావిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అదే కోవలో భక్తులకు ఎక్కడా ఎటువంటి చిన్న ఆటంకం కూడా కలగకుండా సేవలను అందించే క్రమంలో వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల తిరుమల క్షేత్రంలో మే ఐ హెల్ప్ యూ అనే చక్కని కార్యాచరణకు నాంది పలికింది టీటీడీ నిఘా భద్రతా విభాగం. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సమగ్ర సమాచారం అందించడానికి టీటీడీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తుల మధ్యలోనే ఉంటూ వారికి కావలసిన పూర్తి సమాచారాన్ని చేరవేసేలా మే ఐ హెల్ప్ యూ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తిరుమలను టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో 4 సెక్టార్లుగా విభజించి భద్రతా విధులను కొనసాగిస్తున్నారు. ఒక్కో సెక్టార్లో 24 గంటలు షిఫ్టుల వారీగా 4 సెక్టార్లలో షిఫ్టుకు 4 చొప్పున మే ఐ హెల్ప్ యూ విభాగం సిబ్బంది విధుల్లో ఉంటారు. భక్తుల ఇబ్బందులను గుర్తించిన టీటీడీ ఉన్నతాధికారులు మే ఐ హెల్ప్ యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి తిరుమల చరిత్ర, తీర్థాలు, పుణ్యస్థలాలు, తిరుమలేసుని దర్శన విధి విధానాలు ఇలా అన్ని అంశాలలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సిబ్బంది ఆలయం, ఆలయ పరిసరాలు, తిరుమాడ వీధులు, అఖిలాండం, నాదనీరాజనం మండపం, అన్నప్రసాద కేంద్రం, పడమర మాడవీధిలోని W4 గేట్ ప్రాంతాలలో భక్తుల మధ్య సంచరిస్తూ వారి సందేహాలను, సమస్యలను నివృత్తి చేస్తున్నారు. ఈ సిబ్బంది మే ఐ హెల్ప్ యూ అని ముద్రించి ఉన్న వస్త్రాలను ధరించి భక్తుల మధ్య సంచరిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు ఆలయం వెలుపలకు రాగానే వారి వారి లగేజీ, సెల్ ఫోన్స్, ఇతరత్రా వస్తువులకు సంబంధించి తిరిగి ఎక్కడ పొందాలి, సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం, సుపథం దర్శనాలకు ఎలా వెళ్లాలి అనే విషయాలను ఎక్కువగా వీరిని అడిగి పూర్తి సమాచారం పొందుతున్నారు. ఏ ఏ ప్రాంతాలలో లగేజ్ కౌంటర్లు, సెల్ ఫోన్ కౌంటర్లు ఉన్నాయనే విషయాలను భక్తులు ఎక్కువగా వీరిని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వసతి సౌకర్యం, అద్దె గదుల వివరాలు, లాకర్ల సౌకర్యం, తలనీలాలు సమర్పించే కేంద్రాలు, ఇతర అంశాలను భక్తులు సులువుగా తెలుసుకుని తిరుమలలో శ్రీవారి దర్శనం ఎంతో హాయిగా సౌకర్యవంతంగా చేసుకుంటున్నారు. అలాగే రద్దీ ఉన్న ప్రాంతాల్లో తప్పిపోయిన చిన్నారులు, ఇతర వ్యక్తుల సమాచారాన్ని మే ఐ హెల్ప్ యూ సిబ్బంది వైర్లెస్ సెట్ల ద్వారా
అప్పటికప్పుడే వెల్లడిస్తూ నిమిషాల వ్యవధిలో వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. టీటీడీ అందిస్తున్న విశేషమైన సేవల గురించి మరింత సమాచారాన్ని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వెల్లడించారు. అలాగే భక్తుల భద్రతకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగు పర్యవేక్షణతో ముందుకు వెళుతున్నామని, అదే క్రమంలో పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ మే ఐ హెల్ప్ యూ అని టీటీడీ సిబిఎస్ఓ ఎస్వీబీసీతో తన మనోభావాలను పంచుకున్నారు. ఇక టీటీడీ అందిస్తున్న విస్తృతమైన సౌకర్యాలు తమకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయని పలువురు భక్తులు ఎస్వీబీసీతో తమ తమ సంతోషాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రదీప్ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. దర్శనం బాగా అయింది. చాలా ఎక్కడ అనేది అంతా మొత్తం బాగా చెప్తున్నారు. మే ఐ హెల్ప్ యూ అని వీళ్ళు బిజినెస్ వాళ్ళు వేసుకున్నారు. అదంతా బాగా చెప్తున్నారు. ఈజీగా ఉంది, ట్రాక్ చేయడానికి అంతా ఈజీగా ఉంది. చాలా బాగుందండి. ముందుకంటే ఇప్పుడు చాలా బాగుందండి. ఓం నమో వెంకటేశ్వరాయ. నా పేరు రాజేశ్వరి అండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఇకపై ముందు కంటే ఇప్పుడు దర్శనం చాలా బాగా జరుగుతుంది. మే ఐ హెల్ప్ యూ కొత్తగా ఇన్స్టాల్ చేశారు ఇక్కడ. సో దీనివల్ల మనకి చాలా యూస్ఫుల్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రిమోట్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ముందు కంటే దర్శనం ప్రాసెస్ కానీ అది బాగా ఇంప్రూవ్ అయింది. దాని నెక్స్ట్ అన్నిటికీ క్యూ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు తోపులాటలు కూడా బాగా తగ్గాయి మే ఐ హెల్ప్ యూ వల్ల. సో ఎక్కడికక్కడ వాళ్ళు అనుకూలంగా మనకి హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో ముందు కంటే ఇప్పుడు చాలా బాగుందండి. నేను ఎవ్రీ 2 monthsకి ఫ్రీక్వెంట్లీ వస్తూనే ఉంటాను. బట్ ఇప్పుడు ఐ కుడ్ సీ మెనీ హెల్ప్ఫుల్. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ್ವರ ಅಂತ ನಮ್ಮ ಮಿಸ್ಸಸ್ ಹೆಸರು ಪ್ರೀತಿ ಅಂತ, ನನ್ನ ಮಗಳ ಹೆಸರು ವಸುಶ್ರೀ ಅಂತ ಕರಿತೀವಿ, ಜೊತೆಗೆ ಚಿಟ್ಟಿ ಅಂತ ಕರಿತೀವಿ. ನಾವು ಊಟ ಮುಗಿಸ್ಕೊಂಡು ಹೊರಗಡೆ ಬಂದ ತಕ್ಷಣ ಮಗು ಅಲ್ಲೇನೋ ಬೊಂಬೆ ತೊಗೊಂಡು ಈ ಆಟ ಸಾಮಾನು ತೊಗೊಂಡು ಹೊರಗಡೆ ಬಂತು. ಅವ್ರ ಮಮ್ಮಿ ಜೊತೆಲೇ ಇತ್ತು ಅಂತ ನಾವು ಮುಂದ್ಗಡೆ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ರೆ, ಆಮೇಲೆ ತಿರ್ಗಿ ನೋಡಿದ್ರೆ ಇವ್ರ ಮಮ್ಮಿ ಜೊತೆಲಿ ಇಲ್ಲ, ತಿರ್ಗಿ ಹುಡ್ಕಾಡು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಎಲ್ಲ ಹುಡ್ಕಾಡಿದ್ವಿ. ಆಮೇಲೆ ಸರ್ ಇವ್ರು ಸಿಕ್ಕಿದ್ರು. ಸರ್ ಆಮೇಲೆ ಹೇಳಿದ್ದಕ್ಕೆ ಇಲ್ಲೇ ಹುಡುಕಿ ನಾನು ಹುಡುಕ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋದ. ತಿರ್ಗಿ ನಾನು ಮತ್ತೆ ಇದೆಲ್ಲ ಹುಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ಹೋದೆ. ತಿರ್ಗಿ ಸರ್ಗೆ ಹೇಳಿದೆ. ಆಮೇಲೆ ಕಮಾಂಡರ್ ಇವ್ರಿಗೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ ಹೇಳೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿಸಿದ್ವಿ. ಆಮೇಲೆ ಇಲ್ಲೆಲ್ಲ ಕಾದ್ವಿ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಮಿಸ್ಸಸ್ಸು ಹುಡುಕಿದ್ರು. ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಊಟದ್ದು ಅಡುಗೆ ಮನೆ ಹಿಂದೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ ಮಗು. ಹೆಂಗೋಯ್ತು ಅಂತ ನನಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಸಿಕ್ಕಿದೆ, ಮಗು ಸಿಕ್ಕಿದೆ, ಚೆನ್ನಾಗಿದ್ದಾಳೆ. ನಮಗೆ ಮೇ ಐ ಹೆಲ್ಪ್ ಚೆನ್ನಾಗಿ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಮಗು ಬೇಗ ಸರ್ಚ್ ಮಾಡಿ ನಮಗೆ కొట్టిದ್ದಾರೆ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, భస్మం, గంధం, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై కాలభైరవునికి నిమ్మకాయల హారాలు, పుష్పమాలలను అలంకరించి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశిక
అష్టదళ పాద పద్మారాధన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు స్వర్ణశోభితంగా మెరిశారు. నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అష్టదళ పాద పద్మారాధన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి అర్చకులు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించారు. ఆపై 108 బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన సేవను నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సుగంధ ద్రవ్యాల్లో పరిమళ భరితంగా అనుగ్రహించారు. వైశాఖ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తరువాత కార్తికేయునికి పసుపు, చందనం, పుష్పమాలను సమర్పణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి 1008వ అవతార మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రామానుజాచార్యుల వారికి చంద్రప్రభ వాహన సేవను విశేషంగా నిర్వహించారు. పెన్నా నదీ తీరాన భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ రంగనాథుని సన్నిధిలో శ్రీ భగవద్ రామానుజులను చూడచక్కటి అలంకరణలో చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో కొలువైన పురాతన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. వైశాఖ శుద్ధ విధియను పురస్కరించుకుని విశేషంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వయంగా కాలభైరవునికి పవిత్ర జలాలతో అభిషేకం జరుపుకున్నారు. కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కలశాలలో పవిత్ర జలాలను తీసుకుని అర్చకుల సూచనలతో కాలభైరవ స్వామి వారికి జలాభిషేకం నిర్వహించారు. ఆపై అర్చకులు పలు రకాల ఫలాలతో కూర్చిన మాలలను కాలభైరవునికి అలంకరణ చేసి మేళతాళాల నడుమ ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.